జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతున్నది. ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల హడావిడిలో ఈ యొక్క ఎలక్షన్స్ కంక్లూడింగ్ స్టేజ్కి వచ్చినప్పటి నుంచి మా కార్యాలయానికి పుంకాలుగా వస్తున్న ఫోన్ కాల్స్ రెండు ఎన్నికల గురించి. ఒకటి షర్మిల, రెండు రఘురామకృష్ణరాజు. అంటే పార్లమెంటరీ అభ్యర్థిగా షర్మిల యొక్క రిజల్ట్ ఏమిటి, ఎట్లా ఉంది, స్టాండ్ ఏమిటి అనేటువంటి దాని మీద చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గాను, చాలా ఇంక్విజిటివ్గా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే బహుశా చరిత్రలో మూడు సార్లు, ఇది మూడోసారి. ఒకటి ఇదే కడప జిల్లా నుంచి పులిపులి శివయ్య గారు అని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా అనమాట కమ్యూనిస్టులు లేదు. కానీ ఆయన 2-3 సార్లు అనమాట పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. అంతటి గొప్ప నాయకుడు ఆయన. ఆయన్ని ప్రజలు అనమాట అంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లకు అతీతంగా అంటే క్రాస్ ఓటింగ్ అన్నారు దాన్ని, అతీతంగా ఆయన్ని పార్లమెంట్కి ఎంపిక చేసుకున్నారు. అలాగే జనతాదళ్ హయాంలో నీలం సంజీవ్ రెడ్డి గారు అనంతపురం నుంచి ఆయన ఒక్కడే పార్లమెంట్కి ఎన్నికయ్యారు. తర్వాత స్పీకర్గా, ఆ పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మూడోసారి. అంటే కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అసెంబ్లీ సీటు కానీ, ఒక పార్లమెంటు సీటు కానీ ఇప్పటి వరకు 2019-14 ఎలక్షన్స్లో అనమాట లేదు. అప్పుడు ఒక అసెంబ్లీ సీటు వస్తుంది అన్నటువంటి ఆశ కూడా లేదు. కానీ పార్లమెంట్ అభ్యర్థినిగా షర్మిల ఎంపిక కావటం లాంఛనమే అని చెప్పేసి, అసలు ఆవిడ యొక్క ఎలా ఉంది ఆవిడ యొక్క పొజిషన్ అని చెప్పేసి ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా, ఔత్సాహికులైనటువంటి అందరూ ఫోన్లు చేస్తున్నారు. అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కలిపి ఉన్నటువంటి కడప పార్లమెంటరీ స్థానంలో ఆవిడ గెలవటం దాదాపుగా ఖాయం అన్నట్టుగా అన్నమాట వార్తలు వస్తున్నాయి. ఒక్క పులివెందుల నియోజకవర్గం నుంచే ఆవిడ దాదాపుగా 30,000 మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే పులివెందుల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనమాట ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు, ముఖ్యమైన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో అంటే ఆ యొక్క వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షర్మిలకి ఓట్లు రావడం అనేటువంటి చెప్పుకోదగింది. ఒక పులివెందులనే కాదు, కమలాపురంలో మాకు ఇప్పటి వరకు తెలిసిన దీని ప్రకారం 75.16% ఓట్లు జరిగింది. అంటే ఇంకా ఈ బ్యాలెట్ ఓట్లు ఇంకా తర్వాత రాత్రి 11 వరకు ఇంకా ఈ యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ ఒక టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే మంచి ఫైట్ ఇస్తుంది. టీడీపీ కూడా ఫాలోయింగ్ ఉంది. కానీ టీడీపీ అభ్యర్థి, పార్లమెంటరీ అభ్యర్థి ఉన్నా కూడాను ఈ కమలాపురం కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడాను ఓటు అంటే క్రాస్ ఓటింగ్, ఎమ్మెల్యే అయినా కూటమి అభ్యర్థికి వాళ్ళు వేసుకుంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం పార్లమెంట్ సీట్ మాత్రం షర్మిలకి ఎక్కువ పడతాయి అనేటువంటిది దేనికి ఒక్క కూటమి, ఈ యొక్క కమలాపురంలోని కూటమికే కాదు, కూటమి యొక్క క్యాండిడేట్స్ అంటే కూటమి యొక్క ఓటర్లే కాదు, కాంగ్రెస్ అంటే వైసీపీ కాంగ్రెస్ యొక్క ఓటర్లు కూడా అనమాట షర్మిలకే ఓటేస్తారు. అంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అక్కడ కమలాపురంలో వైసీపీ ఓటర్స్ అనమాట ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ వాళ్ళకి వేసుకుంటారు, కూటమి ఓటర్లు అసెంబ్లీ అభ్యర్థికి వేసుకుంటారు. కానీ పార్లమెంటు ఓట్లు మాత్రం ఇద్దరు ఈ 2 పార్టీల నుంచి కూడా అనమాట షర్మిలకి ఓట్లు పడబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్ మాత్రం ఉండి లేనట్టుంది. కానీ ఈ యొక్క విపక్షాల నుంచి వచ్చే ఇదే ఆవిడకి చాలా బలంగా మారుతుంది. అలాగే జమ్మలమడుగు, ఇది దర్దాపుగా ఈ వైసీపీ తెలుగుదేశం మధ్య మాట చాలా టఫ్ ఫైట్గా ఉంటుంది. 72.6% క్రాస్ చేసేసింది దీన్ని మొత్తం ఓటు పోలింగ్. ఇక్కడ కూడా అనమాట క్రాస్ ఓటింగ్, అంటే ఎంపీ స్థానం అనుకుంటా షర్మిలకి ఓట్లు పడబోతున్నాయి. తర్వాత ఈ పొద్దుటూరులో కూడా అనమాట బాగా టఫ్ ఫైట్. దరిదాపుగా 2,48,000 ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గ పొద్దుటూరులో దీన్ని కూడా అనమాట ఈ వైసీపీ నుంచి, కూటమి నుంచి ఓటర్లు ఎంపీ అభ్యర్థిగా అనమాట షర్మిలకే ఓటు పడబోతుందని చెప్పేసి ఉంది. ఇక
అంటే దాదాపుగా అనమాట 78% దాటిపోయింది ఇప్పటి వరకు ఓటు. ఇక్కడ కూడా టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. టీడీపీ గెలుస్తున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా పార్లమెంటుకు మాత్రం అటు వైసీపీ నుంచి ఇటు కూటమి నుంచి కూడాను షర్మిలకే ఓట్లు పడతాయి. బద్వేలు ఇది 73.25% దాటింది. ఇది ఇప్పటి వరకు పోలింగ్. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ వైసీపీ పార్లమెంటు స్థానానికి మాత్రం షర్మిలకి అటు వైసీపీ నుంచి ఇటు కూటమి నుంచి కూడా ఓట్లు పడతాయని చెప్పేసి ఉంది. కడప ఇప్పుడు 60% దాటింది. ఇది ఇక్కడ కూడా అనమాట టఫ్ ఫైట్. అంటే కాంగ్రెస్ ఇది కూటమి కూడా అనమాట ఇక్కడ కూడా బలంగానే ఉంది. అయితే ఈ యొక్క ఎక్కడా కూడాను అంటే వైసీపీ ఓటర్సు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేసుకుంటున్నారు. పార్లమెంటు స్థానానికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలామంది షర్మిలకు ఓట్లు వేస్తున్నారు. కూటమిలకు కూడా సేమ్ అదే పరిస్థితి. వాళ్ళ యొక్క అంటే కూటమి అభ్యర్థి ఉన్నా కూడాను షర్మిలకి అనమాట ఓటు అంటే ఎంపీ ఓటు మాత్రం షర్మిల గారికి ఓట్లు వేస్తున్నారు. ఆవిడ గెలవటం అనేటువంటిది లాంఛనమే అనేటువంటి అభిప్రాయం ఉంది దీనికి. షర్మిల యొక్క ఎంపిక జరిగితే బహుశా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అసెంబ్లీ సీట్ లేకపోయినా కూడాను ఎంపీ సీటుగా గెలిచినటువంటి క్రెడిట్ గుర్తింపు కలిగి వస్తుంది. అంతకు మించి ప్రజాకోట్ ప్రజలు ఒక తీర్పు ఈ యొక్క షర్మిల ఎంపిక ఒక పోరాటం ఉంది. ఈ పోరాటానికి అనమాట దానికి చాలా చరిత్రను మార్చేయబోతుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్స్ని ఏ విధంగా ఎలివేట్ అవుతాయి అనేటువంటిది ఈ యొక్క ఎంపిక తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇది చాలా చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అది అందరికీ తెలుసు. చూద్దాం ఇంకొక 10-15 రోజుల్లో అనమాట మొత్తం కథ బయటకు వస్తుంది.